కార్డు అన్నిటికీ తప్పనిసరి. దేశ విదేశాలకు వెళ్లే పాస్పోర్ట్ మొదలు స్కూల్లో చిన్న పిల్లలకు అడ్మిషన్ వరకు ప్రతి ఒక్క చోట ఆధార్ అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే అలాంటి ఆధార్ కార్డులో చాలా మంది తమ పేరును, ఇంటి అడ్రస్ను, మొబైల్ నెంబర్ను సవరించుకుంటూ సరి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI శుభవార్త చెప్పింది. ఆధార్లో సవరింపులకు ఆధార్ సెంటర్లకు వెళ్లే పని లేకుండా ఇంట్లో ఉండే తమ ఫోన్లలో వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆధార్ మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇది ఎలా పనిచేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డు ప్రతిరోజు వైద్యం కోసం హాస్పిటల్కు వెళ్లే పేషెంట్ల మొదలు బస్సులో ప్రయాణించే ప్యాసింజర్ల వరకు ప్రతి ఒక్కరికి ఇది ఏదో ఒక సమయంలో అవసరమే ఉంటుంది. అయితే దీనిలోని సవరింపులకు ఆధార్ కేంద్రాల దగ్గర ప్రజలు క్యూ కడుతూ ముందుగా సాట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి అవసరం లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO భువనేశ్వర్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆధార్ అప్డేషన్ కోసం సరికొత్త యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. ఇప్పటికే బేసిక్ టెస్టింగ్ డెమో పూర్తయిందని, త్వరలో ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఫైనల్ టెస్టింగ్ ప్రక్రియలో ఉందని, మరో 2 లేదా 3 నెలల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు. అంటే వచ్చే ఏడాది జనవరిలోపు ప్రజలకు ఈ యాప్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ యాప్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే ఐడెంటిటీ షేరింగ్ ఫ్యూచర్ ఉందని తెలిపారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డ్ ఫిజికల్ కాపీని చూపించాల్సి ఉంటుంది. అదే ఈ యాప్ అందుబాటులోకి వస్తే వ్యక్తికి సంబంధించిన గుర్తింపును ఆధార్ యాప్లోనే చూపించవచ్చు. మన స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఉంటుంది కనుక ఒరిజినల్ కార్డును అవసరమైన వారికి షేర్ చేసే వెసులుబాటు కల్పించనున్నారు. ఒకవేళ ఆధార్ ఫిజికల్ కాపీ మర్చిపోయినప్పటికీ ఈ యాప్ ద్వారా ఒరిజినల్ కాపీని షేర్ చేయవచ్చన్నమాట. ఈ ప్రాసెస్ అంతా డిజిటల్ రూపంలో జరుగుతుంది. పైగా ఆధార్ యాప్ ద్వారా షేర్ చేస్తారు కనుక ఫోర్జరీ చేసేందుకు, మార్ఫింగ్ చేసేందుకు వీలుండదు. అలాగే నకిలీ ఆధార్ కార్డును గుర్తించేందుకు ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా తీసుకువచ్చినట్లు తెలిపారు భువనేశ్వర్ కుమార్. అన్ని ఆధార్ కార్డులపై క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంటుంది కనుక ఆధార్ ఒరిజినలా లేదా డూప్లికేటా అన్నది క్షణాల్లో తేలిపోతుంది. పైగా వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగానే ఉంటాయి. ఎలాంటి అడ్రస్ మార్పులకు తావుండదు. ఇలా మంచి ఫ్యూచర్లను అందుబాటులోకి తీస్తున్నప్పటికీ మొబైల్ నంబర్ను మాత్రం ఆధార్ యాప్లో అప్డేట్ చేయలేమని అన్నారు. ఆధార్ కార్డులతో అనుసంధానమైన మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రాలను తప్పనిసరి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. అలాగే ఫోటోను మార్చుకునేందుకు కూడా ఆధార్ సెంటర్లకు వెళ్ళాలి. ఈ రెండింటిని అప్డేట్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ థంబ్ ఐ అథెంటికేషన్ తప్పనిసరి అని వివరించారు. కేవలం ఆధార్లోని పేర్లు, అడ్రస్, మెయిల్ ఐడీలు తదితర వివరాలు మార్చుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లను తగ్గించవచ్చని తెలిపారు.